తెలుగువారి ఆత్మ గౌరవం అభ్యున్నతి కోసం స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని ఆ పార్టీ రాయచోటి పార్లమెంటరీ స్థానం అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించి నేటికి 44 ఏళ్లు పూర్తయిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం దశాదిశ మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించామని ప్రకటించిన రోజు. ఈ రోజుకి పార్టీ ప్రారంభించి 44 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి పేద ప్రజలకు సేవ చేసే విషయంలో భారతదేశానికి దిశ సూచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈరోజు పార్టీని ఎంత భారతదేశంలోనే అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకువెళ్ళారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. కార్యకర్తల బలంతోనే ఈరోజు అందరినీ ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి పదాలు అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితే అమరావతి నిర్మాణానికి కానీ తెలుగుదేశం ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా సాగాలని టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు వైభవంగా జరిగాయి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి ప్రత్తిపాటి పుల్లారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీని స్థాపించారు. పేదల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి, రాజకీయ సంస్కరణతో సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, నినాదంతో స్థాపించినటువంటి పార్టీ ఆడబిడ్డకు ఆస్తియాన్ని కల్పించడంలో కానీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంలో కానీ, ఆంతరిక వ్యవస్థను తీసుకురావడంలో కానీ అనేక రకాలైనటువంటి సంస్కరణలకి మాట ఇస్తే మడమ తిప్పని ఎన్టీఆర్ మాటే ఒక శాసనంలాగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఒక బలమైన చెరగని ముద్ర వేస్తున్నారు. ఈనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజల వద్ద ఐటీ డెవలప్ చేయడంలో కానీ, ఉద్యోగాలు కల్పించడంలో కానీ, తీసుకురావడంలో కానీ, సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా భావించి ప్రజల వద్దకు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మార్చి 29వ తేదీ ఒక వరం అన్నారు ఏలేరు ఎమ్మెల్యే బడేటి చంటి. 1982లో ఇదే రోజున పార్టీ పెడతానని ఎన్టీఆర్ ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు. చెప్పినట్లే తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచ చరిత్రలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. టీడీపీతో ఎంతో మందికి, బడుగు బలహీన వర్గాల వారికి, అనేక మంది కొత్త తరం నాయకులకు రాజకీయంగా అవకాశాలు వచ్చాయన్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం ఆఫీసులో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి పార్టీ జెండా ఆవిష్కరించారు. స్వర్గీయ నందమూరి తారక రామ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఒక వరం మరి ఈ రోజున ఏదైతే 1982 మార్చి 29వ తారీఖున కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడతానని చెప్పి ఏదైతే ఒక ప్రకటన చేశారో ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఎంతో ఉత్సాహంతో మరి నందమూరి తారక రామారావు గారు సినిమా ఫీల్డ్లో ఏ విధంగా అయితే నెంబర్ 1గా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా నెంబర్ 1గా తీసుకెళ్తారని ప్రజలందరూ కూడా ఏదైతే ఆ రోజున ఉత్సాహం చూపించారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా
మరి పార్టీని ఆ రోజున తెలుగుదేశం పార్టీగా స్థాపించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో ఏ విధంగా తెలుగువారి గౌరవం ఆయన నిలబెట్టారనేది మనం అందరం కూడా చూసాం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెడతాం కాబట్టి దాంట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదైతే ఆయన ఒక చక్రం తిప్పాడో ఆ పార్టీ పెడతాం వల్ల ఎంతమంది బడుగు బలహీన వర్గాలకి, ఎంతమంది కొత్త తరం నాయకులకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళందరికీ కూడా స్థానం కల్పించిందనేది. తెలుగువారి ఆత్మ గౌరవం అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది స్వర్గీయ ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది టీడీపీ అని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో టీడీపీ 44వ వసంతాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దేవినేని ఉమ పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. పేదలకు దేవినేని ఉమ వస్త్రాలు పంపిణీ చేసి సీనియర్ కార్యకర్తలను సన్మానించారు. రారాజుగా సినీ రంగంలో ఉండి తన్నెంత వాణి చేసిన తెలుగు ప్రజలకి, తెలుగు జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతో మహానుభావుడు మార్చి 29 తెలుగుదేశం పార్టీని 1982వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలు తిరగకుండా దేశంలో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపక అధ్యక్షుడిగా రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు, మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు కూడా దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ సిద్ధాంతాలనే అమలు చేశారు. మహానుభావుడు పెట్టిన ₹2 కిలో బియ్యమే రూపాయి బియ్యం అయింది. రామారావు గారు మొదలుపెట్టిన 6,000 ఇళ్ళే ఇవాళ లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అయింది. టిట్కో ఇళ్ళు అయినాయి. అలాగే రామారావు గారు ఇచ్చిన పెన్షన్ ₹35, ₹40 పెన్షనే ఇవాళ 4,000, 6,000, 10,000, 15,000 అయింది. అట్లాగే మహిళలకి ఆస్తి హక్కు, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం. మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ అన్నారు ఆ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుది అన్నారు. పేదల పక్షపాతి టీడీపీ అని తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఆఫీసులలో పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ జెండా ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం తెలుగోడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ కీర్తిశేషులు పెద్దలు నందమూరి తారక రామారావు గారి సినీ రంగ ప్రవేశం ఏ విధంగా ఉండిందో, పేద మధ్యతరగతి కుటుంబాలు తెలుగోడి ఆత్మగౌరవం, కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం, తెలుగోడి ఆత్మగౌరవాన్ని కాపాడడం, తెలుగోడి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణానదిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాలను వినూత్నంగా నిర్వహించారు. కృష్ణానదిలో టీడీపీ జెండాలతో అలంకరించిన 10 భారీ ఇసుక బోట్లు, 20 మరబోట్లతో నదిలో ర్యాలీ చేశారు. బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి ఇసుక తోడే భారీ ఇసుక పడవలు, మరబోట్లతో ప్రకాశం బ్యారేజీ వరకు ఈ ర్యాలీ జరిగింది. సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు, నాయకులు పార్టీ జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ 3 గంటల పాటు నదిపై బోట్లతో ర్యాలీ చేశారు. ఎడ్ల బలం, పశుపాల ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు భారీ సంఖ్యలో పాల్గొంటారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు.
ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగకరమన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో ఒంగోలు జాతి జాతీయ ఎడ్ల బండ్లు పశుపాల ప్రదర్శనను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ పోటీలను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రైతులు ప్రదర్శనలో పాల్గొని ఎడ్ల బలాన్ని, పశుపాల నాణ్యతను ప్రదర్శించవచ్చని నక్కా చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి ఈ రోజు నుండి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవమైనటువంటి ఏప్రిల్ 4 వరకు ఈ పోటీలు కొనసాగబోతా ఉన్నాయి. ఈ కార్యక్రమాలకి ఈ పోటీలకి రాష్ట్ర స్థాయి నుంచి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకి ఎడ్ల దత్తలు పాల్గొంటా ఉన్నాయి. అదేవిధంగా పశుపాల ప్రదర్శన, వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కార్యక్రమాలు మరి తెనాలి పరిసర ప్రాంతాలే కాకుండా యావత్ రాష్ట్ర ఖమ్మం జిల్లా సత్తిపల్లిలో వాకర్స్ క్రికెట్ క్రీడాకారులతో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ 2026పై సిఐ శ్రీహరి అవగాహన కల్పించారు. జేవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సిఐ సూచించారు. మంచు పడే సమయంలో వాహనాలు వేగం తగ్గించి నిదానంగా నడపాలని చెప్పారు. ప్రాణం విలువైనదని, కుటుంబాలను రోడ్డు మీద పడేయవద్దని ఆయన తెలిపారు. మీ దగ్గరకు వచ్చే షాప్ వాళ్ళు పార్కింగ్ అక్కడ పెట్టొద్దని చెప్తే అక్కడ చేస్తే మీకు ఆల్రెడీ నాకు తెలిసిన హెల్త్ నో డౌట్. బట్ చాలామంది కూడా షార్ట్ టర్మ్ అనేది ఒక్క సెకండ్లో జరిగిపోయి యాక్ట్ ఉండట్లేదు. కార్లో వచ్చేవాళ్ళకైతే సీట్ బెల్ట్స్. ఇంకోటి ఇప్పుడంటే సీజన్ సమ్మరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్టూడెంట్ అవతారం ఎత్తి ఆకతాయిలకు టేకుమట్ల ఎస్ఐ అమూల్య షాక్ ఇచ్చారు. సివిల్ డ్రెస్లో పరీక్ష ప్యాడ్తో 10వ తరగతి పరీక్ష కేంద్రానికి ఆమె వచ్చారు. ఎస్ఐ అమూల్యను గుర్తుపట్టిన కొందరు అవాక్కయ్యారు. చేతిలో పుస్తకాలతో అమూల్య పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను వేధిస్తున్న ఆకతాయిలకు చెక్ పెట్టారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో తిరిగే అనుమానాస్పదంగా బైకులపై తిరిగే ఆకతాయిలపై నిఘా పెట్టారు. ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు విద్యార్థుల భద్రతకు అమూల్య బలమైన హెచ్చరిక చేసినట్లయింది. బైక్ పై వెళ్లేటప్పుడు వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వైరా ఏసీపీ సారంగపాణి చెప్పారు. కారు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ ఆఫీసులో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందికి ఏసీపీ సారంగపాణి హెల్మెట్లు అందజేశారు. పోలీస్ సిబ్బందితో కలిసి వైరా ప్రధాన రహదారుల్లో హెల్మెట్ ధరించి ఏసీపీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం రోజుల పాటు అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో గల గౌరవ డీజీపీ గారు శివధరెడ్డి సార్ ఐపీఎస్ డిజైన్ చేసిన ప్రోగ్రాం అరైవ్ అలైవ్. అంటే ఉదయాన్నే ఏదో పనులుగా బయటకు వెళ్ళిన ప్రజలు క్షేమంగా ప్రాణాలతో తిరిగి ఇంటికి రావాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రోగ్రాం. దానిలో భాగంగా వైరా డివిజన్ ఖమ్మం కమిషనరేట్ లోపల వైరా డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ లోపల రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు తల్లాడ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో తల్లాడ సిఐ వైరా సిఐ గారు వారి సిబ్బంది అందరికీ హెల్మెట్లు డొనేట్ చేయడం జరిగింది. అంటే సిబ్బంది అందరూ కూడా మోటార్ వాహనాలు నడిపేటప్పుడు, టూ వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని సేఫ్గా ప్రయాణించారనే ఉద్దేశంతో హెల్మెట్ అవేర్నెస్లో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ హెల్మెట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరికీ వైరా ప్రాంత ప్రజలు, తల్లాడ ప్రాంత ప్రజలు
పోలీస్ శాఖకు దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర అందించిన సేవలను గుంటూరు జిల్లా తెనాలి డీఎస్పీ జనార్దనరావు స్మరించుకున్నారు. ఆయన ధైర్యం, నిబద్ధత, కర్తవ్యనిష్ట పోలీస్ అధికారులకు ఆదర్శమని పేర్కొన్నారు. తెనాలిలో ఉమేష్ చంద్ర 60వ జయంతి వేడుకలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. చెంచుపేటలో ఉన్న ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథి డీఎస్పీ జనార్దనరావు ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కడప సింహంగా పేరు పొంది ఆనాటి రోజుల్లో నక్సలిజం అంటే ఎలా ఉంటది అనేది అప్పుడే సర్వీస్ లోకి వచ్చినటువంటి మాకు తెలుసు. 2004వ సంవత్సరంలోనే మాకు పోస్టింగ్ వేస్తే పల్నాడు ప్రాంతంలో పోస్టింగ్ వేసిన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయ్యి మాకు పెళ్లి చేసుకోవడానికి, పిల్లని ఇవ్వడానికి కూడా వెనకాడినటువంటి సందర్భాల్లో 99వ సంవత్సరం అంటే మీరు ఊహించుకోవచ్చు నక్సలిజం ఎలా ఉండి ఉంటుందో. అలాంటి రోజుల్లో కడప, కరీంనగర్ లో నక్సలిజం ఎలా ఉంటుందో మనందరికీ కూడా నక్సలిజాన్ని ఒకటి వేళతో పెకిలించడానికి ఉమేష్ చంద్ర గారు చూపినటువంటి చొరవ, వారి త్యాగం మా అందరికీ కూడా ఎప్పుడూ కూడా శిరోదాయకం. అదే విధంగా కడపలో ఎలక్షన్స్ జరిపేటప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా కాలం తర్వాత ఎన్నికలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం. అదే విధంగా వైట్ కాలర్ అఫెండర్స్ ను కూడా తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినటువంటి గొప్ప పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర సారు. వారు చూపించినటువంటి దారిలో కొంతవరకైనా మాలాంటి వాళ్ళు నడవడానికి అందరికీ కూడా వారు చూపినటువంటి మార్గం శిరోదాయి. వారు చూపిన మార్గంలోనే మేము నడుచుకుంటామని, పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తామని, వారి ఆత్మ ఎక్కడున్నా కూడా కొంతమంది అయినా. ఈ రోజు శ్రీ ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారి 60వ జన్మదినం. దీన్ని తెనాలి సబ్ డివిజన్ తరఫున పోలీసులందరూ కూడా వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా సాయంత్రం గౌతమ్ గ్రాండ్ లో వాళ్ళ నాన్నగారు ఆయన వీరప్రసాద్ గారు ఒక సభ ఏర్పాటు చేశారు 60వ జన్మదినం పురస్కరించుకొని. కావున తెనాల్లో ఉన్న మీడియా మిత్రులు, ప్రజలందరికీ కూడా ఇది ఆహ్వానం. అందరూ వచ్చి ఆయన యొక్క త్యాగానికి మనం నిరాంజలి అర్పించాలి. గిరిజన యువకుడిపై శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. ఎస్టీ జాబితాలో బెంతోరియా కులస్తులను కలపవద్దని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన గిరిజన ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే అశోక్ బాగు అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళం కాబట్టే అడవుల్లో బతుకుతున్నామని, ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడినని బాధిత గిరిజనుడు అన్నాడు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? 1% తెలుసా నీకు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి, నువ్వెలకి ఇచ్చేస్తావు? నువ్వేడరా నాకు అడగడానికి? ఏం చేయాలో నాకు తెలుసు. పిచ్చి మాటలు పిచ్చోడిని అనుకుంటున్నావా? పిచ్చోడిని అనుకుంటున్నావా నన్ను? మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థపర్థం ఉందా నీకు అసలు? సంబంధించిన మన బెంతు ఉడియా గురించి ఏమైనా మన బెందల అస్స గారు అసెంబ్లీలో మాట్లాడారు. దానిపైన నేను అడిగాను సార్. ఏమన్నాడంటే, నేను తప్పుకేమీ అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే, సారు వాళ్ళు ఒక 5గురు, మీరు ఒక 5గురు కూర్చొని మాట్లాడితే ఈ విషయం తేలిపోద్ది కదా, మరి ఎందుకు ఎంత క్రౌడ్ చేస్తున్నారు, ఎంతమంది ఎందుకు వచ్చినారు అనేసి ఒక మాట అడిగారు సార్. అడిగినప్పుడు నేను కూడా ఎమ్మెల్యే గారికి ఒక మాట అడిగాను సార్. సరే, ఈ విషయము ఇంతటితో తేలిపోతుంటే మీరు అసెంబ్లీ వరకు ఎలాగ తీసుకెళ్ళారు సార్ అనేసి నేను ఒక పదం ఆడాను సార్. ఆ పదం ఆడగానే ఎమ్మెల్యే గారు కోపంతో రెచ్చిపోయి నాకు బూతులతో ఒక పదం తిట్టారు సార్. అక్కడ మీ మీడియా ద్వారా కూడా చూసుంటారు, తెలిసి ఉంటుంది. నువ్వు అడగడానికి ఎవరువే అది కూడా అన్నారు సార్. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఒక పదం వాడారు సార్. నెక్స్ట్ బాస్టెట్ అని ఒక పదం వాడారు సార్. బాస్టెట్ అయితే మీరు చూసారా మా తల్లిని ఆ పదం వాడడం ఎంత వరకు కరెక్టు అది నాకు సమాధానం చెప్పాలా. నాకు కాదు సార్, మరి గిరిజన
సభ్యులందరికీ సమాధానం ఈ 4 పదాలకి సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను సార్. తిరుపతి జిల్లా పాకాల మండలం కొండగట్టు వద్ద గంజాయి అమ్ముతున్న ముని, రాకేష్, సునీల్ కుమార్, వెంకటసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన జనార్దన నుండి తక్కువ ధరకి గంజాయి కొని ప్యాకెట్లు చేసి అధిక మొత్తంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచామని డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో 5గురిపై కేసు నమోదు చేయగా ఒకరు పరారైనట్లు డీఎస్పీ చెప్పారు. యొక్క ఆదేశాల మేరకు మరియు చంద్రగిరి డీసీ గారు యొక్క సూచనల మేరకు ఈ పాకాల మండలంలో ఈ గంజాయి గురించి వారికి రావాల్సిన సమాచారం మేరకు నిన్నటి దినము నా ఎస్ఐ తరుణ్ అండ్ సిబ్బంది మరియు వాళ్ళు ఉదయం 11 గంటలకు సమాచారం రావడంతో వాళ్ళు ఎంఆర్ వారికి లెటర్ పెట్టేసి వాళ్ళు పంపించిన 2 విఆర్ఓ సమక్షంలో మేము నిన్న దినం ఉదయటివారిపల్లి నుంచి సింగంపల్లి పోయే రోడ్డులో గుట్టల వద్ద 4 వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వారి అల్లూరి జిల్లా అరకులోయలో ఈ నెల 24న రూపా రిసార్ట్స్లో జరిగిన సురేష్ హత్య కేసులో 3 మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జువైనల్ హోంకు తరలించారు. మైనర్లను పనిలో పెట్టుకుని లాడ్జి యజమానిపై కేసు నమోదు చేశారు. అరకులోని అన్ని లాడ్జిలలో పోలీసు తనిఖీలు నిర్వహిస్తామని డీఎస్పీ అభిషేక్ ప్రకటించారు. హత్యకు గురైన వ్యక్తి విజయనగరం జిల్లా తెర్లాం పంచాయతీవాసి నాగల్ల సురేష్ అని ఆయన చెప్పారు. మృతుడు సురేష్ గతంలో అరకులోని ఉషోదయ లాడ్జిలో పనిచేసేవాడన్నారు. ముందు ప్రణాళికతోనే హత్య చేసినట్లు డీఎస్పీ అభిషేక్ వెల్లడించారు. మనందరికీ తెలుసు, ఈ నెల 24వ తారీఖు రాత్రి 9:30కి మన అరకు వ్యాలీలో హట్టగూడ జంక్షన్ దగ్గర మనకి ఒక బ్లడ్ పూల్లో పడున్న ఒక డెడ్ బాడీ ఉంది అన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఎవరు అని మనం చూస్తే డిసీజ్డ్ నాగల్ల సురేష్, విజయనగరానికి చెందిన వ్యక్తి. సో ఎందుకు జరిగింది, మర్డర్ ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే మనకి ఆ ఎక్కడైతే జరిగిందో రూపా రిసార్ట్స్ హట్టగూడ జంక్షన్ దగ్గర 3 రూమ్ బాయ్స్ ఇది చేశారు అన్న విషయం మనకి తెలియడం జరిగింది. దీని మీద మనం అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్లో 25వ తారీఖు ఈ నెల కేసు రిజిస్టర్ చేశాము. సో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న మనకి సాయంత్రం 4 గంటలకి 3 నిందితుల్ని మనం జువనైల్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో రాజన్న సిరిసిల్ల జిల్లా ధర్మారంలో విషాదం చోటు చేసుకుంది. 2 గొర్రెల కాపర్లు నీటిలో మునిగి మృతి చెందారు. దాహార్దిని తీర్చేందుకు సమీపంలోని చెరువు వద్దకు గొర్రెలను తీసుకెళ్లిన ముడికే లక్ష్మీరాజం, కుమ్మం మొండయ్య మరణించారు. నీరు ఎక్కువ లోతు ఉన్న ప్రాంతంలోకి వారు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఒకరినొకరు కాపాడుకునే యత్నంలో 2 నీట మునిగి మృతి చెందారు. కోనరావుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. దీంతో ధర్మారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 కిలో వచ్చారేమో ముందర పిలుచుకుంటూ వేయండు. ముందర పిలుచుకుంటూ పోతే ఈ గుర్రను ఆయన వెనక కొడితే గడ్డకి ఆ గడ్డ నుంచి మళ్ళీ గడ్డ వెళ్తాను కొట్టుకుపోయింది. పోతే ఆయన వెనక అవి ఓలే గుర్రు ఇటే మరుకు వచ్చినాయి. ఇటే మరుకు వచ్చినాక ఏమైంది, ఇంకో ఆయన మొండే అయినట్టయినా అటు గుర్రు పోతలేవని ఇంకో మేకను పట్టుకుపోయింది. మేకను పట్టుకపోయినా అవి పోలే. అయితే ఈ లక్షణం ఏం చేసి మునుగుడు తేలుడు అయ్యే వరకల్లా అబ్బో ఈడేముంది గంజాయి సేవించిన, సాగు చేసిన, విక్రయించిన చట్టరీత్యా చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం వద్ద ఉత్తరప్రదేశ్కు చెందిన అచ్చలాల్ గంజాయి సాగు చేస్తుండగా పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని అచ్చలాల్ను రిమాండ్కు తరలించారు. వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగం పూర్తి నిషేధమని డీఎస్పీ తెలిపారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీం ఏర్పాటు చేసిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణానికి దగ్గరలో గల అగ్రహారంలో ఒక వ్యక్తి అచ్చేలాల్ అని ఒక వ్యక్తి, ఈయన లారీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. 44 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఇతను నేటివ్ ఆఫ్ మౌ జిల్లా, ఈ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి.
గత కొంత కాలం నుంచి ఇక్కడే అగ్రహారంలో ఉంటున్నాడు. అతను తన ఇంటి ఆవరణలో గంజాయి చెట్లు పండిస్తున్నాడు అనేటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ మన వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ మరియు బ్లూ కోల్ట్ సిబ్బంది నిన్నటి రోజు మధ్యాహ్నం వెళ్ళి వెరిఫై చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ చెట్టును పంచుల సమక్షంలో సీజ్ చేసి అదేవిధంగా అతన్ని కోర్టుకు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ లెక్చరర్లపై విద్యార్థిని వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బీఎస్సీ డేటా సైన్స్ థర్డ్ ఇయర్ విద్యార్థిని తిరునాయనన్ ప్రిన్సిపల్ లెక్చరర్ వేధిస్తున్నారంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని తల్లితో కలిసి ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగా కాలేజీకి సక్రమంగా హాజరు కాలేకపోయిన తాను డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించి అటెండెన్స్ ఫీజు చెల్లించి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ఫోన్లోని ఫోటోలను షేర్ చేస్తూ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారని విద్యార్థిని ఆరోపించింది. ప్రిన్సిపల్ లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లి ఆరోపించారు. అసలు లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్లో నేను జాయిన్ చేశాను. మా అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా కాలేజ్ పెద్దది మంచిగా ఉంటుందని జాయిన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి హెరాస్ చేస్తున్నారండి మా అమ్మాయిని. ఇంతకుముందు చెప్పినట్టుగా విపరీతమైన హ్యూమిలేషను. ఆవిడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో జయంతి రెడ్డి గారు, షీఈస్ ఫిట్ ఫర్ నథింగ్ దేర్. ఆవిడ ప్రిన్సిపల్గా పనికిరారు. ఆవిడని చూసుకుంటూ ఆ ఫ్యాకల్టీ మిస్ మంజుష, మిస్ ధ్వని అయితే మరీ విపరీతంగా మాట్లాడారు. ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడగలుగుతారండి? ఇది పద్ధతి కాదండి. ఒక కాలేజ్కి మనం చదువుకోవడానికి. ఇవి లోకల్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.